హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ రూపురేఖలు మార్చడంతో పాటు కేఫ్ను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేఫ్ కాంట్రాక్టును శ్రీనివాస్ రెడ్డి అనే ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి గౌడన్నల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారని ఆరోపించారు. నెక్లెస్ రోడ్లోని నీరా కేంద్రాన్ని సందర్శించిన ఆయన బీసీ కార్పొరేషన్ ద్వారా 20 కోట్ల రూపాయలు వెచ్చించి నీరా కేఫ్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ప్రభుత్వం నీరా పాలసీని, నీరా కేంద్రాన్ని ఎత్తివేస్తూ ప్రైవేట్ పరం చేయడం బాధాకరమన్నారు. తాము తెచ్చిన నీరా కేంద్రాలను జిల్లాల్లో విస్తరిస్తామనుకుంటే ఉన్నవాటిని తీసేస్తారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. నీరా కేఫ్ ప్రైవేట్ కాంట్రాక్ట్ ఆలోచనను ప్రభుత్వం వారం రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే గౌడన్నల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ సహా హైదరాబాద్ను ముట్టడిస్తామని శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు. సుల్తాన్ బజార్లో చాట్ బండర్ ఎట్లా చేస్తారో అద్దాలు తీసేసిండ్రు, ఏసీ తీసేసిండ్రు, నీరా కేఫ్ మొత్తం తీసేసిండ్రు. తాటి చెట్లను తయారు చేయించి తాటి చెట్లు ఎక్కడానికి మనుషులను పెడితే ఒక్కొక్కటి 6 మనుషులను తొలగించి ఒకటి పెట్టిండ్రు. అది కూడా రేపో మాప తీస్తారంట. ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఇలా గౌడన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు. గుండెల మీద తన్నినట్ల పని ఉంది ఈరోజు. ఎందుకంటే మేము ప్రపంచ దేశాల్లో ఎక్కడ వేరే దేశం పోయినప్పుడు కూడా తెలంగాణలో నీరా పాలు తీసుకొచ్చినాం, నీరా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఇక్కడ నుంచి అమెరికా పోయేటోళ్ళు కూడా ఈ నీరా తీసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. గవర్నమెంట్ చెప్తా ఉన్నాం, వెంటనే ప్రైవేట్కి ఇచ్చింది వాపా తీసుకోకపోతే ఖచ్చితంగా మా ఆగ్రహానికి గురికాక తప్పదు, గుర్తుపెట్టుకోండి.